చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అది అంతే అంతకు మించి ఏదైనా పడతాయి. శైవాలయం దగ్గరికి వచ్చాము. సో ఈ గుడి గురించి విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అని ఇక్కడికి విచ్చేసిన భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. భూలోక కైలాసం లాగా ఉందండి ఇక్కడ. ఆల్రెడీ నేను ఆత్మలింగ దర్శనం చేసుకున్నా, స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకున్నా. మా చుట్టాలు వచ్చారు, వాళ్ళ కోసం మళ్ళీ వెళ్తున్నా. చాలా బాగుందండి, చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. ఈ శైవక్షేత్రం మంచిగా ఉంది. మహాశివరాత్రి రోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము కోదాడ నుంచి వస్తున్నామండి, తెలంగాణ నుంచి. ఏ కారణం మీద వచ్చారు ఈరోజు ఇక్కడికి? ఇక్కడ కోరికలు కోరుకుంటే మంచిగా నెరవేరుతాయనే ఉద్దేశంతో వచ్చినాం. నమస్తే అండి. ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అండ్ మీది ఏ ఊరు? మాది విజయవాడ అండి. ఇక్కడ తాళాపాలెం శైవక్షేత్రం అంటే అసలు చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఇయర్ కూడా జనాలు అధిక సంఖ్యలో భక్తులు రావడం, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ డబుల్ అయ్యారండి. చాలా చాలా రద్దీగా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బాగా విపరీతంగా రద్దీగా ఉంది. చాలా మంచిగా దైవ సన్నిధిలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివస్వామి గారి గుంటూరు నుంచి వస్తున్నామండి. ఇదే ఫస్ట్ టైం ఇవి రావటం. అంటే ఈ గుడి గురించి మీకు ఎలా తెలుసు? అంటే ఇదే కదా, రాత్రి రోజు ఒక్కరోజే తెరుస్తారని చెప్పని ఇక్కడ ఆత్మలింగం. తర్వాత ఇంకా 364 days మూసే ఉండిద్ది. ఈ ఒక్కరోజే కదా తెరిచి ఉంటుంది. ఏంటో విశిష్ట చూద్దామని చెప్పి తెలుసుకొని వస్తున్నాం అన్నమాట. పరమ పవిత్ర క్షేత్ర పాలకులు శైవ క్షేత్రాధీశులు శివస్వామి గారి యొక్క అడుగుజాడలో మేము అందరం నడుస్తూ వారు చెప్పిన వాటిని మేము పాటిస్తూ ఇంతమంది చేస్తున్నాము. ఈరోజు సుమారు ఇప్పటికే 60,000 మంది పైచరికి ఇక్కడ భక్తులు భోంచేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వేల మంది ఇక్కడికి వస్తారు. నిత్యం 600 నుంచి 700 మంది ఉంటారు. కార్తీక మాసంలో దాదాపు 150,000 మంది భోంచేస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే వీరు వచ్చేసి వెంకట నరసయ్య గారు, తెలంగాణ రాష్ట్ర అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షుల వారు. వీరి యొక్క సూచనలతో మేము ఎప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటాము. అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది ఆత్మలింగం అని చెప్తున్నారు కదా, ఈ రోజు ఇక్కడికే రావడానికి ఏమన్నా ప్రత్యేకత ఇంకేమన్నా ఉందా? అండ్ ఈరోజు అసలు ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు? ఇది శైవక్షేత్రం, యంత్రక్షేత్రము, మంత్రక్షేత్రము, తంత్రక్షేత్రం అని 3 భాగాలుగా ఉన్నది. ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే పల్నాటిలో ఒక రైతు పొలంలో ఒక ఆత్మలింగం దొరికింది. పొలం దున్నుతుంటే ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ లింగాన్ని ఒక శివరాత్రి రోజు మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంది. మిగతా రోజులో దర్శించరు. మిగతా ఇక్కడ అనేక కోట్లింగాల ప్రతిష్ఠ అయింది. ఇక్కడ తర్వాత 32 గణపతులను ప్రతిష్ఠ చేశారు. తర్వాత ప్రత్యంగిరాదేవి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అనేక దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేశారు. అష్టభుజి దుర్గాదేవి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అనేక దేవాలయాల కాంప్లెక్స్. ఇది ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది ఇది. కాబట్టి అంటే మనం ఒక దేవాలయం చూస్తేనే ఎంతో పుణ్యం అనుకుంటాం కదా, అలాంటిది కొన్ని వందల దేవాలయాలు ఒకటే కాంప్లెక్స్లో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయంలో అనేకమైన గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ భక్తులు స్వీకరించి ఇంకా అభివృద్ధిలోకి వస్తారని ఆశతోటి ఉన్నాం మేము. ఈ ఆత్మలింగాన్ని ఈ ఒక్కరోజే అంటే ఈ ఒక్కరోజే చూడాలి అని ఏమైనా నియమం ఉందా? నియమం ఉందమ్మా. అంటే మరి అది వాస్తవం తెలియదు. స్వామివారు ఈ క్షేత్రానికి అధిపతి శివస్వామివారు. ఆ స్వామివారికి ఒక రైతు వచ్చి నా పొలంలో నాకు కలిసి రావట్లేదు, ఒకసారి మీరు వచ్చి అక్కడికి అడుగు పెట్టండి అని చెప్పి కోరారు. పల్నాడు దగ్గర ఏదో పల్లెటూరు అది. స్వామివారు వెళ్ళేటప్పుడు ఒక కండిషన్ పెట్టారు, నేను పొలంలోకి వస్తాను, మీ పొలంలో మీకు ఏం దొరికినా నాకు సంబంధం లేదు, నేను ఏదైనా దైవ సంబంధం దొరికితే నేను తీసుకుంటాను, మిగతాయని మీరే తీసుకోండి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దున్నిచ్చారు. పొలం దున్నిస్తే అక్కడ ఒక లింగం బయటపడింది. అది మామూలుగా లైటింగ్ లేకపోయినా కూడా వెలుగుతూ అది మెరుస్తూనే ఉంటుంది అనమాట. ఒక గ్లాస్ లింగంలాగా, అంటే స్ఫటిక లింగంలా ఆ లింగం దొరికిందనమాట. అక్కడ దాన్ని ప్రతిష్ఠ చేశారు.
మరి స్వామివారు దేనికి ఏ కండిషన్స్ ఎలా పెట్టారో మాకు తెలియదు వాస్తవం అయితే. అది స్వామివారి అయితేనే క్లారిఫై చేయగలరు. అమ్మవారు శక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి. అమ్మవారు వచ్చిన భక్తుల యొక్క కోరికల్ని ఎలా వింటారు అంటే, ఎవరి రాశి సంకల్ప గంటని వాళ్ళు మాత్రమే 12 సార్లు మ్రోగించాలి. ఇక్కడ ఈ దేవాలయంలో 12 రాసులు ఉన్నాయి, 12 గంటలు ఏర్పాటు చేశారు. ఎవరి రాశి ఎక్కడ ఉందో అక్కడ నిలబడి ఆ ఒక్క గంటనే వారు 12 సార్లు మ్రోగిస్తే ఆ శబ్దము ద్వారా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికల్ని అమ్మవారు ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారనమాట. అందుకని కోరికల్ని వినిపించే 12 గంటలున్న దేవాలయం ఇది.